నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। విశిష్టగల బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం దేవతలు నిర్మించారని పూర్వీకులు అధికారులు మాత్రం 16వ శతాబ్దంలో నిర్మించారని తెలుపుతున్నారు। అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పి మాకవరం గ్రామంలో కొలువై ఉన్న స్వయంభూ శ్రీ 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 బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ఘనకీర్తి కలిగి ఉంది। ఈ ఆలయానికి 4 దిక్కుల తూర్పున నల్గొండమ్మ తల్లి, పశ్చిమాన దొడ్డిగొండమ్మ తల్లి, ఉత్తరాన ఎర్రగొండమ్మ తల్లి, దక్షిణాన గంగాలమ్మ తల్లి అమ్మవార్లు కొలువై ఉన్నారు। ముఖ్యంగా బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉత్తరవాహిని నది నిత్యం ప్రవహించడం జరుగుతుంది। అలాగే ఇంత వైభవం గల ఆలయాన్ని దేవతలు నిర్మించారని, తెల్లవారకు ముందే గుడి నిర్మాణం పూర్తి కాకపోవడంతో గుడిని మధ్యలో నిలుపుదల చేశారని పూర్వీకులు చెప్తూ ఉంటారు। కానీ దేవాదాయ శాఖ అధికారులు మాత్రం 16వ శతాబ్దంలో చోళులు వంశీకులు నిర్మించారని తెలుపుతున్నారు। ఇంతటి చరిత్ర గల బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు కార్తీక మాసం, శివరాత్రి మాసంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజిస్తూ ఉంటారు। ఇక్కడికి వచ్చే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం ఉంది। కానీ ఆలయం పూర్వం ఎలా ఉందో ప్రస్తుతం అదే రీతిలో ఉంది తప్పితే ఎటువంటి అభివృద్ధి చెందలేదు। దేవాలయానికి మాన్యం ఉన్నప్పటికీ అతి తక్కువ రాబడి వస్తున్నందున ఉత్సవాలకి సరిపోతున్నాయని గ్రామస్తులు అంటున్నారు। ఇప్పటికే అధికారులు ఈ ప్రాంత ప్రజలు ఇంతటి చరిత్ర గల బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని భక్తులు కోరుతున్నారు। ప్రసాద్, అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పెదమాకవరం గ్రామం మాది। మా గ్రామం ప్రత్యేకత ఏమిటంటే మా ఊరు చుట్టూ అమ్మవారి ఆలయాలు, దేవుడి ఆలయాలు ఉన్నటువంటి గొప్ప గ్రామం। మరి అలాగే తూర్పున నల్లగొండమ్మ తల్లి, పశ్చిమాన దొడ్డిగొండమ్మ తల్లి, ఉత్తరాన ఎర్రగొండమ్మ తల్లి, దక్షిణాన గంగాలమ్మ తల్లి, ఇలా 4 అమ్మవారి యొక్క ఆలయాలకి మధ్యన శ్రీ 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 బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉండటం అనేది ఒక గొప్ప విశిష్టత। ఈ ఆలయానికి ఉండడంతో పాటు మా ఊరికి ఉత్తరవాహిని అనేటువంటి ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఒక జీవనది ఉంది। ఆ నది ఉండటం వల్ల అందరూ కూడాను పుణ్యస్నానాలు చేయడానికి అక్కడికి వస్తూ ఉంటారు। అలాగే ఆ ఆలయానికి పశ్చిమ వైపున నీలకంఠేశ్వర స్వామి వారి ఒక శివలింగము, నంది మరి పాలరాతితో చేసినటువంటిది ఉన్నటువంటి విధానం ఉంది। అలాగే బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేటప్పటికి ఆలయం పూర్తిగా శిలా నైపుణ్యత ఉంటుంది। పూర్తిగా రాళ్లతో చెక్కబడినటువంటి అనేక శిల్పాలు ఉంటుంటాయి। మరి ఆలయానికి ఉన్న గొప్పతనం విశిష్టతకు వచ్చేటప్పటికి వెళ్తే చాలామంది అప్పుడప్పుడు భక్తులకి అమావాస్య, పౌర్ణమి ఇలాంటి టైంలో సడన్గా ఒక జ్యోతులు లాంటివి ఆలయం చుట్టూ తిరిగి మరి ఆలయ ప్రదర్శన చేసినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది। అలాగే ఆలయానికి ఆగ్నేయ దిశలో మరి అక్కడ అంబ అనేటువంటి ఒక దేవత ఉన్నట్టుగా చెప్తారు। ఆ అంబ అనేటువంటి దేవత అక్కడ ఒక మామిడి చెట్టు ఉండేది పూర్వం అయితే, ఇప్పుడు ఆ చెట్టు పడిపోయింది। ఆ చెట్టుకి మొదటన మరి ఆ అంబ అనేటువంటి అమ్మవారి విగ్రహం ఉందనేసి ఒక పెద్దలు అంటే ఒక స్వామీజీ లాంటి వారి వ్యక్తి వచ్చి చెప్పడం జరిగింది। అఘోరా లాంటి వ్యక్తి చెప్పారని చెప్పేసి అంటారు। అది కూడా ఈ మధ్యనే మరి బయటపడడం కూడా జరిగింది। మరి ఇంతటి ఆలయ ప్రాముఖ్యం ఉన్నటువంటి ఆలయం గురించి పురావస్తు శాఖ వాళ్ళు చెప్పిందైతే, ఇటు గ్రామస్తులు చెప్పిందైతే అనేక కథనాలు వినిపిస్తూ ఉంటాయి। గ్రామస్తులు చెప్పేది అయితే అంటే అది ఎప్పుడు కట్టారు, ఎక్కడ, ఏ కాలం నుంచి ఉంది అనేది స్థానిక గ్రామస్తులు ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి। అయితే కథలు అయితే ఏంటి అంటే మరి ఇంతమంది అమ్మవార్లు ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మరి శివాలయం నిర్మాణం జరుగుతూ ఉంటే అది కోడి పూసే టైంకి ఎలా పూర్తిగా ఒకే రోజు ఒక రాత్రి సమయంలోనే ఆలయం నిర్మించాలనుకున్నట్టుగాను, అది ఆ సమయం గడవకముందే మరి ఇది ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి నల్లగొండమ్మ తల్లి కోడే కూస్తే అప్పుడు ఆలయం నిర్మాణం ఆగిపోయినట్టుగా కథలు చెప్పుకుంటూ వస్తుంటారు। మరి అక్కడ ఉన్నటువంటి శిలా విధానాన్ని బట్టి, ఆ శిలలను బట్టి మరి అప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు పరిశీలన చేసి చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఇది 16వ శతాబ్దం నాటిది, పల్లవుల రాజ్యం ఉండే టైంలో కట్టిందని, దాన్ని నవాబుల కాలంలో మరి ఆలయాన్ని కూల్చినట్టుగా
పురావస్తు శాఖ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ ఆలయ విధానం ఇలా ఉండగా దీన్ని పూర్తిగా నిర్మాణం చేసే విధానం లేకనే అప్పట్లో అనుకూలమైన పరిస్థితి లేక దేవతల కోడై కూసినట్టు వల్ల ఆపేస్తే దీన్ని బలిఘట్టంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టుగాను చెప్తారు. అందుకని అక్కడ కూడా బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నట్టుగానే మరి నిర్మాణం జరిగినట్టుగా మనకు కథలు అయితే ఉన్నాయి. మరి ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి ఆలయాలు ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి ఈ పెదమాకువరం గ్రామంలో ఉండటం, మరి ఇలాంటి ఆలయాలని భక్తులు అనునిత్యం దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి ఎప్పుడు ప్రతి కార్తీక మాసంలోనూ శివరాత్రి కాలంలోనూ భక్తులు విరివిగా వచ్చి దర్శించుకోవటం జరిగింది. ఇది ఎండోమెంట్లో ఉన్నప్పటికీ పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆలయం. ప్రస్తుతానికి దీనికి మాన్యాలు ఉన్నా దానికి ఉన్నటువంటి విలువలు తక్కువ అవ్వడంతో అభివృద్ధి అనేది జరుగుతలేదు. పండగల టైంలో మాత్రమే భక్తులు వచ్చి ఆలయ దర్శనం చేసుకుంటూ స్వామివారిని కొనియాడుతూ ఉంటారు. మరి కొలిసిన ప్రతి ఒక్కరికి కొంగు బంగారంలో ఉన్నటువంటి ఈ ఆలయం గురించి చెప్పాలంటే అక్కడ దర్శించుకున్న వాళ్ళ యొక్క ఎవరిని అడిగినా సరే చెప్తుంటారు. ఎందుకంటే స్వామివారికి ఎప్పుడు కోరినా అది నెరవేరుతుందని చెప్పినటువంటి మహత్తరమైనటువంటి శక్తి మా బ్రహ్మలింగేశ్వర స్వామికి ఉంది. మరి ఇలాంటి ఆలయాన్ని భక్తులు దర్శించుకునేందుకు గాను ఇటు పెద్దలు ఇటు సామాజిక పరంగాను అందరూ సహకరించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మరి ఈ విషయాలపై ప్రతి ఒక్కరు స్పందించి తగినటువంటి సలహాలు ఇవన్నీ కూడా అందించాలని చెప్పేసి మా గ్రామం తరఫున శ్రీ శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం తరఫున